మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో కార్నర్ రూమ్ లో విజయపాల్ కూర్చో ఉన్నాడు. హ్మ్. అక్కడ తీసుకెళ్లారు నన్ను సిఐడి విజయపాల్. ఆయన విజయపాల్ ఏం డిసిగ్నేషన్ అయింది? అడిషనల్ ఎస్పీ అనుకుంటా ఎస్పీ సిఐడిలో. సిఐడి. అతను రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా అతనే ఉన్నాడు. అదే ఈ ఇప్పుడు రోజే ఆయన బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేశారు అవును. సుప్రీంకోర్టు. అవును. సో అతను ఉన్నాడు. వెళ్ళగానే ఎరా నా కొడక, నీకేం అవసరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి, వైసీపీ వాళ్ళని మాట్లాడటానికి? నిన్ను ఇట్లా కూర్చోబెట్టి మాట్లాడా కింద కూర్చోబెట్టి నిలబడి నిలబడి ఆయన కూర్చో ఉన్నాడు ఎదురుగా. ఇంకొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు వాళ్ళు నువ్వు నిలబడి ఉన్నావు. నిలబడి ఉన్నా. నేను రూమ్ లోకి వెళ్ళగానే ఎరా నా కొడక, ఏంట్రా నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మాట్లాడతావురా, వైసీపీ వాళ్ళని ఎందుకు మాట్లాడతావురా, నువ్వు నీకేం పనిరా అన్నాడు. సార్ నేను ఎవరిని, నాకు నేనుగా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులను కానీ నేను విమర్శించలే. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మాట్లాడితే ఇలా మేము కూడా మాట్లాడగలం, సభ్యతగా మాట్లాడండి, రాజకీయ విమర్శలు ఏదన్నా ఉంటే చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి అని అన్నాను తప్ప నేను ఏ ఒక్క వైసీపీ నాయకుడిని కానీ ఎవరిని కానీ నేను బూతులు తిట్టలేదు. అంటే కొంతమంది దాన్ని ఎలా అంటే నువ్వు బూతులు తిట్టేస్తావు, నేను ఎక్కడా బూతులు తిట్టలా. వైసీపీలో ఎవరైనా సౌమ్యులైన నాయకులు ఉంటే వాళ్ళని ఎప్పుడన్నా నేను మాట్లాడాను? లేదా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి గురించి నేను ఎప్పుడైనా తప్పు మాట్లాడాను? భారతీరెడ్డి గారి పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి ఎప్పుడన్నా మాట్లాడాను? వైసీపీ నాయకులు కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడన్నా విమర్శించానా? కేవలం లోకేష్ అన్ననో చంద్రబాబు నాయుడు గారినో బూతులు తిడుతూ మాట్లాడుతూ మా బూతులకి అడ్డు ఆపు లేదని చెలరేగుతుంటే ఇది తప్పు, ఆ స్థాయిలో మేము మాట్లాడగలం, మాకు నోరుంది, మీకు ఏ రైట్స్ ఉంటాయో మాకు ఆ రైట్స్ ఉంటాయి అని నేను గట్టిగా మాట్లాడేనే తప్ప నాకు నేనుగా వైసీపీ వాళ్ళని ఎప్పుడు నేను తిట్టలేదు అనేది నేను ఆయన చెప్పాను. అంటే వాళ్ళు మాట్లాడతారు, మీకెందుకురా, ఇప్పుడు నేను తంతే, నిన్ను చంపేస్తే, నిన్నేమన్నా చేస్తే లోకేష్ కాపాడతారా? లోకేష్ వస్తాడా? చంద్రబాబు కాపాడతాడా నిన్ను? వాళ్ళంతా బాగుంటారా, మధ్యలో నీలాంటి వాళ్ళు బలవుతారు అని చెప్పి అన్నాడు. నేను తప్పు చేయలేదు కాబట్టి నేనేం భయపడట్లేదు అని చెప్పా. వీడిని పక్క రూమ్లోకి తీసుకెళ్ళి కొట్టండి అని చెప్పాడు. డైరెక్ట్గా చెప్పాడు నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి, నా ఎదురుగా. వీడిని తీసుకెళ్ళి కొట్టండి అన్నాడు. అక్కడ అన్న ఈ తాడులు కర్రలు అంతా ఆ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ఉన్నాయి. కొడతారనుకున్నా, ఏం చేయగలిగింది లేదు. పైగా నా ఫ్యామిలీకి నన్ను కొట్టక ముందే చూపించేశారు. మేము కొట్టలేదని చెప్పుకోవటానికో ఎందుకో మనకు తెలియదు, చూపించారు. కొడతారు అనుకున్నా. ఎందుకో 15 నిమిషాలు నన్ను అక్కడ ఒక్కడనే నిలబెట్టారు ఆ రూమ్లో. ఇక వస్తారు, కొడతారు, ఎలా కొడతారు, ఏం చేస్తారంటే ఆ తాళ్ళతో కట్టేస్తారా, ఏం చేస్తారు, వేలాడదీస్తారా, ఏంటి సినిమాల్లో జరిగినట్టు. ఎందుకంటే ఎప్పుడు నేను చూసింది లేదు కదా, ఫస్ట్ టైం కదా. సో సినిమాల్లో చూసిందే ఉంటది, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చెప్తే విన్నది తప్ప పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని తెలియదు. వెయిట్ చేస్తున్నా. 15 నిమిషాల తర్వాత ఎందుకో కొట్టకుండానే మళ్ళీ కిందకి తీసుకొచ్చేసారు, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చేసారు నన్ను. తీసుకొచ్చిన తర్వాత ఓకే ఎందుకు కొట్టలేదో మరి ఏంటో అని నా మైండ్లో రన్ అవుతుంది. ఎందుకంటే కొడతారని నేను ప్రిపేర్ అయిపోయాను, రాత్రి నుంచి వాళ్ళు అన్ని రెడీ చేసుకున్నారు. కొట్టకుండా తీసుకొచ్చారు. మళ్ళీ మధ్యాహ్నం 2-2:30 టైంలో నన్ను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ విజయపాలు, సిఐడి సునీల్ ఇద్దరు ఉన్నారు. పొద్దున తీసుకెళ్ళిన దానికి మధ్యాహ్నం తీసుకెళ్ళిన దానికి నాకు తేడా ఏం కనిపించిందంటే, సునీల్ ఐపీఎస్ క్యాడర్ కాబట్టి తనకెవరో ఒక అతను సెక్యూరిటీ ఉంటాడు అనుకుంటా వాళ్ళకు కూడా, అతను రూమ్ బయట నిలబడి ఉన్నాడు. సో ఇంకెవరో హైయర్ అఫీషియల్ వచ్చారనేది నాకు రూమ్ లోకి వెళ్ళక ముందే అర్థమైంది. మార్నింగ్ ఉన్న సునీల్ ఉన్నప్పుడు ఇతను లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇది జనరల్ గా ఎమ్మెల్యేలకో మంత్రులకో లేకపోతే డీజీపీలకో అట్లా హైయర్ అఫీషియల్స్ ఉంటది. అతను ఐపీఎస్ కాబట్టి అతనికి ఏమన్నా ఇచ్చారేమో, ఎవరో ఉన్నారు, ఇప్పుడు కొడతారేమో, అందుకే పొద్దున ఆపారు, వాయిదా వేశారేమో, అతను కూడా చూడాలనుకున్నాడేమో కొట్టడాన్ని అనుకున్నాను నేను. రూమ్లోకి తీసుకెళ్లారు. రూమ్లోకి తీసుకెళ్ళి ఈ చేతికున్న ఈ కడియం లేకపోతే ఈ దారాలు ఇవన్నీ తీసేయి, బట్టలు తీసేయి అన్నారు. ఎందుకు సార్ ఏంటి అని. తీస్తావా నా కొడక కొట్టమంటావా అన్నారు. ఇక చేయగలిగింది ఏముంది, రూమ్ లో ఉన్న వాళ్ళిద్దరు ఎదురుగా ఉన్నారు, సునీల్ విజయపాలు. 5 మంది, వాళ్ళు డిజిగ్నేషన్ ఏంటో తెలియదు, పోలీసులో తెలియదు, రౌడీలో తెలియదు, సివిల్ కార్యకర్తలో తెలియదు. నేను తీను అన్నా వాళ్ళు ఎలాగో తీస్తారు. సరే షర్ట్ తీసేసిన తర్వాత కింద మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఈ 2 చేతులు ఇలా దగ్గరికి పెట్టి ఇలా పైకి పెట్టారు. పైకి పెట్టి
కట్టేసి ఉమ్. ఇక్కడ కట్టేశారు, ఉమ్. ఇక్కడ కట్టేసి ఇక్కడ కర్ర కర్ర. పెట్టారు. సెంటర్ అంటే తల ఇలా ఇలా ఊపకుండా లేదా అవును. పక్కకి ఇలా ఇలా అనకుండా లేదా చేతులు కూడా కిందకి కట్టేశారు. దిక్కుండా ఉమ్. ఇలా కట్టేసి దాదాపు ఒక 1/2 అవర్ ఉమ్. కొడుతూనే ఉన్నారు. పైన చేతి వేళ్ళకి కరెంట్ షాక్ ఉమ్. పెడుతూ అంటే ఎక్కడ విజయపాల్ కొడుతున్నారు కర్రలతో? బాడీ వీప్ మీద కొడుతున్నారా? కాళ్ళ మీద ఇక్కడ ఆ. చేతుల మీద అంటే కర్రలతో తొడల మీద కొడుతున్నారు. కొడుతున్నారా? కాళ్ళు అంటే ఇది ఎముక కదా, ఇక్కడ తొడల మీద తొడల మీద. ఉమ్. ఉమ్. ఇక్కడ కొడుతున్నారు, పైన వేళ్ళకి కరెంట్ షాక్ పెడుతున్నారు. ఆ. విపరీతమైన పెయిన్ వస్తా ఉంది. విజయపాల్ కంటిన్యూస్ గా మీకు అట్లా టార్చర్ అనుభవించేటప్పుడు కంట్లో నీళ్లు రాలేదా? నొప్పి, బాధ? విపరీతంగా ఉమ్. విపరీతంగా అసలు పెద్దగా జీవితంలో ఎప్పుడు మీరు విననంత అరవటము? పెద్దగా అరిచాను. అరవటము? పెద్దగా, చాలా పెద్దగా, ఆ. ఆ ఆ ఆ ఆ అని చాలా పెద్దగా ఉమ్. పెద్దగా అరుస్తున్నా. చాలా అసలు నాకు ఆ సౌండ్ నాకే హారిబుల్ గా ఉంది. నేను అరుస్తున్న సౌండ్ నాకే. ఉమ్. ఉమ్. నన్ను అలా కొడుతూ విజయపాల్ కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నాడు, ఉమ్. నా కొడక ఉమ్. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని తిడుతూ ఉమ్. నేను కాపాడతారా? ఉమ్. నా కొడుకులు ఏం చేస్తారు? ఉమ్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఉమ్. అంటే గతంలో 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉమ్. నేను మీ టీడీపీ నాయకులను కొట్టాను. ఉమ్. నల్గొండలోనే డిఎస్పీగా చేశాను. ఉమ్. ఆ టైంలో గుత్తా సుఖేందర్, మోయనల్లుడు, కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నాడు. ఉమ్. అతను నేను నా కాల్తో తన్నాను. ఇట్లాంటివన్నీ ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటూ నన్ను వస్తాను. చంద్రబాబు ఏమన్నా పీకాడు అనుకుంటున్నావా? చంద్రబాబు సీఎం గా ఉన్నాడు, మీ నాయకుడిని కాల్తో తన్నా, ఏమన్నా పీకాడా? నువ్వేం చేసుకుంటావు? గుత్తా సుఖేందర్ రెడ్డిని కొట్టా. ఉమ్. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసిన వ్యక్తి సుఖేందర్ రెడ్డి. ఉమ్. అతన్ని కొట్టాను. ఏమన్నా చంద్రబాబు నన్ను ఏమన్నా ఆపాడా? నన్ను ఏమన్నా సస్పెండ్ చేశాడా? ఉమ్. నాకేమన్నా వార్నింగ్ ఇచ్చాడా? ఏం పీకలేదు. ఉమ్. మేము శాశ్వతంగా ఉంటాం. చంద్రబాబు ఓడిపోతాడు, గెలుస్తాడు, ఉమ్. మమ్మల్ని ఏం పీకుతాడు? ఉమ్. నా కొడుకుని నమ్ముకొని నువ్వు ఉమ్. మాట్లాడతావా? ఉమ్. లోకేష్ గారు వచ్చి కాపాడతాడా ఇప్పుడు నిన్ను? ఉమ్. ఉమ్. నిన్ను చంపేస్తే లోకేష్ గారు వచ్చి ఆపుతాడా? ఉమ్. నిన్ను అరెస్ట్ కాకుండా ఆపమనకపోయావా లోకేష్ గారు అని విపరీతంగా లోకేష్ అన్నయ్య బాబు గారిని తిట్టడం, నన్ను తిట్టడం. నువ్వు ఎందుకు మాట్లాడాలి? కొడాలి నాని ఎందుకు మాట్లాడాలి? ఉమ్. అంబటి రాంబాబుని ఎందుకు మాట్లాడాలి? రోజాని ఎందుకు మాట్లాడాలి ఉమ్. అని కంటిన్యూస్గా తిడుతూ అలా చేస్తూ అడిగాడు, నువ్వు ఇప్పుడు ఒక వీడియో చేయాలి, ఉమ్. చంద్రబాబు నిన్ను ఈ వీడియోలు చేయమంటేనే, చంద్రబాబు చెప్తేనే ఈ వీడియోలు చేస్తున్నానని, ఉమ్. లోకేష్ నీకు నెల డబ్బులు ఇస్తేనే ఈ వీడియోలు చేస్తున్నానని నువ్వు వీడియోలో చెప్పాలి అని. ఉమ్. అంటే అది జడ్జి ముందు ఏమన్నా పెట్టి అవును. చేయటానికి కోసమేమో అని అన్నారు. అని అంటూ కంటిన్యూస్గా కొడతా ఉన్నారు. ఈలోపు ఈ చేతులు బాగా విపరీతంగా ఉమ్. పెయిన్ వస్తా ఉంది. అంటే అక్కడ షాక్ లా పెడుతున్నారు. అది నాకు అసలు అంటే పైన గోర్లలో పెడుతున్నారా? వేళ్ళకి అదే ఎక్కడ పెడుతున్నారు అంటే నాకు ఇలా కట్టేసి కానీ ఉన్నారు షాక్ కదా. కొడుతుంది మీకు. షాక్, విపరీతమైన షాక్ తగులుతుంది. అసలు అంటే లైఫ్ లో ఎప్పుడు చూడండి చూడండి కదా. అవును. జస్ట్ ఎప్పుడన్నా మనం ఎక్కడన్నా ఏదో సినిమాలలో- current wire పట్టుకుంటే జస్ట్ అలా షాక్ అవును. కొట్టడమే కానీ కంటిన్యూస్ గా ఆ పెయిన్ కి నోరు తడి ఆరిపోతుంది. ఆరిపోయింది. అరిచి 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 ఉమ్. అరిచి అట్లా ఎంతసేపు కొట్టింటారు మిమ్మల్ని? ఒక అరగంట సేపు అలా ముందు కొట్టారు, నాన్ స్టాప్, నాన్ స్టాప్ గా. హాఫ్ అన్ అవర్. ఇలా తిడుతూ అరుస్తూ నన్ను క్వశ్చన్ చేస్తూ ఇక గొంతు తడి ఆరిపోతుంది, నేను ఇక పడిపోతానేమో అనుకున్న సందర్భంలో చిన్న బాటిల్లో వాటర్ వాటర్ తీసుకొచ్చి తీసి జస్ట్ కొన్ని డ్రాప్స్ డ్రాప్స్ అంటే వేశారు. అది కూడా ఉమ్. పూర్తిగా కాదు, కాదు. 4-5 డ్రాప్స్ Drops. నాలుక తడవడం కోసం మాత్రమే ఉమ్. పోసేవాళ్ళు. అట్లా 3-4 సార్లు చేశారు. ఆ తర్వాత కింద కూడా డ్రెస్ మొత్తం తీసేసారు. హాఫ్ అన్ ఓన్లీ అవర్. కడ్రాయర్ మీద ఉన్నారు. అది కూడా లేదు, అది కూడా లేదు. అది కూడా తీసేసారు. బేర్ బాడీ అంటే తీసేసి. ఒక్క కనీసం కడ్రాయర్ కూడా ఏమి లేదు, అది కూడా తీసేసారు. ఆ. ప్యాంట్ తీసేసిన తర్వాత అది కూడా తీయమని అని నన్నే అంటే, ఉమ్. నా చేతులు కట్టేసి ఉన్నారు నేను ఎలా తీను అని అన్న. ప్యాంట్ కూడా వాళ్ళే తీశారు. ఉమ్. అంటే నేను చేతులు కట్టేసి ఉన్నారు నేను ఎలా తీనను, ఉమ్. వాళ్ళే తీశారు. ఉమ్. అది కూడా వాళ్ళే తీశారు. తీశారు, బానే ఉంది. దాన్ని ఏమైనా ఫోటో ఏమైనా తీశారా? నన్ను కొట్టేటప్పుడు నేను అరుస్తున్న అరుపులు, నా బాధ, నా ఏడుపు ఇదంతా ఆ సునీల్ 3-4 టైమ్స్ తన ఫోన్ లో వీడియో తీశాడు. నేను పెద్దగా అరుస్తుంటా ఆ. వీడియో అంటే ఎవరికైనా చూపించడానికి ఏమన్నా ఉంటుంది? అంతే. ఇక ఎవరుంటారు అయితే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే లేకపోతే తీయరు కదా. రామకృష్ణ రెడ్డి, లేకపోతే డీజీపీకి చూపించాలి. ఆల్రెడీ ఐపీఎస్ స్థాయిలో ఎదురుగానే ఉన్నారు కదా. మీకు బట్టలు లేకుండా మీరు బేరుబాడితో ఉన్నప్పుడు మిమ్మల్ని అది కూడా తీశారు వీడియో.
వీడియో అప్పుడు కూడా తీశారు 3-4 టైమ్స్ అతను. అంటే మీరు కూర్చొని పడేటప్పుడు మీ మీద బట్టలు ఏం లేవు? లేవు. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాంటు అండర్వేర్ కూడా తీసేశారు. తర్వాత 2 కాళ్ళు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కాలు ఇటు 2 కాళ్ళు ఇలా చీల్చినట్టుగా అటొకరు ఇటొకరు పట్టుకొని లాగారు. ఎంత దూరం లాగలుగుతారో అలా, అంటే ఇక అంతకంటే ఇంకా లాగితే మేబీ చీలిపోతుందేమో అన్నట్టుగా లాగి ఆ కాళ్ళ మీద ఆ కాళ్ళ మీద ఒకరు ఈ కాళ్ళ మీద ఒకరు కూర్చున్నారు. మళ్ళీ 5గురిలో ఒకడేమో ఇక్కడ పట్టుకో అన్నాడు కదలకుండా, ఈ కర్ర పట్టుకో అన్నాడు. ఇక అరికాళ్ళ మీద కొట్టడం, మళ్ళీ ఇక్కడ పైన కరెంట్ షాక్ పెట్టడం, ఇలా ఇంకొక హాఫ్ అన్ అవర్ చేశారు. అప్పటికి ఇంకా మీకు అరిచే ఓపిక లేదు, ఏడ్చే ఓపిక లేదు. అసలు లేదు. నీళ్ళు రావట్లేదు, గొంతు ఆరిపోయింది, అని అరవటం, అరుపు కూడా తగ్గిపోయింది. ప్రైవేట్ పార్ట్ మీద ఏం కొట్టలేదా? అంటే మధ్యలో ఒకసారి నన్ను కొట్టిన వాళ్ళలో నాకు 2 మాత్రం ఈ రోజుకి గుర్తున్నారు, 2.5 సంవత్సరాలైనా. ఎందుకు అంటే ఒక 2 మాత్రం, ఒకడు అరే నేను నీ ఛానల్ సబ్స్క్రైబర్ రా, నీ వీడియోలు రోజు చూస్తాను రా, అసలు ఎట్లా మాట్లాడతావురా నువ్వు, మీ పార్టీలో ఎవరు ఇలా మాట్లాడేవాళ్ళు లేరురా అని నాతో కన్వర్జేషన్ చేశాడు. అందుకని ఆడు నాకు గుర్తున్నాడు. రెండో వాడు మధ్యలో ఈ కొడుతూ 2 కాళ్ళు ఇలా పెట్టి ఇలా ఉన్నప్పుడు ఒకడు ఆ లాఠీ తీసుకొని వచ్చి స్పీడ్గా ఇలా తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ లో ఆపాడు, కొట్టకుండా తగలకుండా. సో కొడతాడు, ఆపుతాడు అనేది నాకు తెలియదు కదా, కొట్టడానికి వస్తున్నాడు, చచ్చిపోతాను అంటే మీ ప్రైవేట్ పార్ట్ కూడా పని చేయకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అంత దగ్గరకు వచ్చి ఆపాడు. సార్ నేను చచ్చిపోతాను ఇలా చేస్తే, నా ఫ్యామిలీ నా మీద. అప్పుడు మీరు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారా? ఇంకా నేను చెయ్యను సార్ అన్నాను, ఇంకా వీడియోలు చెయ్యను సార్ నేను అని. అంటే వాళ్ళకి చేయనకపోతే ఇంకా చంపేస్తారేమో తెలియదు. కాదు, మీరు అక్కడ వాళ్ళు చేసిన టార్చర్కి వాళ్ళకు లొంగిపోయారా మీరు? నేను వీడియోస్ చేయకూడదు, నువ్వు బయటకు వెళ్ళాకన్నారు, చేయనని చెప్పా. నువ్వు జడ్జితో చెప్పకూడదు నిన్ను ఇక్కడ కొట్టామనే విషయం, చెబితే మళ్ళీ తీసుకొస్తాం, నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తాం, ఈసారి అరెస్ట్ కూడా చూపించకుండా చంపేస్తాం. ఇందాక నీ పొద్దున నీ కొడుకుని చూసి నువ్వు ఏదో ఎమోషనల్ అయ్యావు కదా, నువ్వు గనక జడ్జి ముందు ఈ కొట్టిన విషయం చెప్పినా, నువ్వు మళ్ళీ వీడియోస్ చేసినా, నీ కొడుకు కూడా నీకుండడు, నీ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తాం, నాశనం చేస్తాం. నువ్వు జడ్జి ముందు ఇక్కడ కొట్టిన విషయం చెప్పకూడదు, అలాగే బయటికి వెళ్ళి నువ్వు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయకూడదు. నువ్వు కావాలంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేయి, మేము చెప్తాం, సీఎంకి చెప్తాం, నీకేం కావాలంటే అది చేస్తారు, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు, పదవులు కావాలంటే పదవులు ఇస్తారు, నువ్వు ఎక్కడ చేస్తున్న పనే వైసీపీకి చేయి అన్నారు. లేదు సార్ నేను అసలు వీడియోలు ఇంకా చేయను, జడ్జికి కూడా చెప్పను అని చెప్పాను. అంటే మీరు ఆ స్పాట్ నుంచి తప్పించుకోవడానికి బయటపడాలి కాబట్టి లొంగిపోయినట్టు నటించాల్సిందే. లేదు నేను వీడియో చేస్తానంటే ఇంకా కొడతారు, ఇంకా బాధ భరించాలి, చచ్చిపోతాము. లేదా అసలు అదంతా జరిగిన తర్వాత బాడీలో ఏ పార్ట్లు పనిచేస్తాయో తెలియదు. సో వీలైనంత వాళ్ళు పెట్టే హింస నుంచి తగ్గించుకోవాలి అంటే వాళ్ళు చెప్పిన దానికి ఓకే అనాలి. జడ్జి గారి ముందు నేను చెప్పను, కొట్టారని చెప్పను, అలాగే నేను వీడియోస్ చేయను. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు వీడియోలు తీశారు, నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, విడుదలైన తర్వాత ఈ విషయం మీరు పోలీస్ కంప్లైంట్ చేయలేదా? ఇట్లా ఈయన వీడియోలు తీశాడు, నగ్నంగా నా మీద పోలీసులు చేసే దాడిని వీడియోలు తీశాడు, అదే ఆ వీడియోలు అతని దగ్గర ఉన్నాయి అని మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలంటే ఆ పోలీసులే కదా నన్ను తీసుకెళ్ళి నా మీద 10 కేసులు పెట్టి నన్ను గురి చేసింది. ఇప్పుడు చేస్తాను అంటే నేను లీగల్ టీమ్ తో దాన్ని పర్ఫెక్ట్ గా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చేశారు నగరపాలెంలో, దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది ఒంగోలులో. సేమ్ స్టైల్లో నేను చేయడానికి రఘురామకృష్ణరాజు గారితో మాట్లాడాను. నేను ఎలా, ఎందుకంటే అవి మీరు బేరుబాడితోన్న వీడియోలు, రేపు భవిష్యత్తులో అవి ఎక్కడైనా ఏదైనా ప్లాట్ఫామ్ లో అయినా కనపడచ్చు, అంతే కదా. ఆ వీడియోలన్నీ పివి సునీల్ కుమార్ గారి దగ్గర ఉన్నాయి. కాకపోతే ఒకటండి, అది నా చేతిలో లేకుండా బలవంతంగా నన్ను తీసిన వీడియోలు. అవును, అవి బయటకు వస్తే కూడా నేను ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి? మీరు సిగ్గుపడతారని కాదు, నేను బాధపడాలి చెప్పండి? సిగ్గుపడతారని కాదు, అంటే మనం ఒక వ్యక్తి యొక్క, మీరు ఆ బేరుబాడి మీద ఉన్న వీడియోస్ అవి అంతర్గతంగా జరిగినవి పబ్లిక్ తెలియదు. ఏదో పోలీసు వాళ్ళు కొట్టారంటే అది మామూలుగా వినేస్తారు.
అంటే ఆ ఇలాగే వీడియోలు తీసినప్పుడు వీళ్ళు ఇలా కొట్టారు, ఇలా వీడియోలు తీశారు అనేది నన్ను జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి గారికి చెప్పాను నేను. ఆన్ రికార్డ్ ఉంది ఇప్పుడు. నన్ను అప్పుడు ఆ జడ్జి ఆ వీడియోలు ఏంటి ఏమిటి అని అడగలేదా వీళ్ళని? వాళ్ళనేం అడగలేదు. నేను జడ్జి గారి ముందు అయితే ఈ గంట సేపు ఏం జరిగింది, నన్ను ఏం తిట్టారు, ఎలా కొట్టారు, ఏమేం మాట్లాడారు ఏంటనేది మొత్తం జడ్జి గారికి నేను అడిగేది ఏంటంటే ఆయన వీడియోలు తీశాడు, ఆ వీడియోలు అక్కడ ఉంటే గనక అవి ఆయన దగ్గర ఉండొచ్చు, లేకపోతే ఇతరుల దగ్గర ఉండొచ్చు, వైసీపీ లీడర్ల దగ్గర ఉండొచ్చు. వాళ్ళ మానసిక ఆనందం భవిష్యత్తులో పొందడం కోసం వాళ్ళందరికీ భవిష్యత్తులో పంపించుండొచ్చు. అవి మీరు మళ్ళీ టీడీపీలో యాక్టివ్గా ఉన్నప్పుడు మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికో మిమ్మల్ని అవి వీడియోలు బయట రిలీజ్ చేయొచ్చు. ఏం డ్యామేజ్ అవుతాను? నేను నా కంట్రోల్ చెప్పేది- లేకుండా నన్ను లెట్ మీ కంప్లీట్ పోలీసులు లెట్ మీ కంప్లీట్. నేనేం చెప్తున్నా అంటే మీరు ఆ వీడియోలు వాళ్ళ దగ్గర ఉంటే ఏ రోజైనా బయటికి రావచ్చు. ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది ఒకటి. ఆ వీడియోలు తీసినందుకు అట్లా వీడియోలు ఎక్కడ తీయరు. తీసినందుకు ఆ పివి సునీల్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తే నాకు ఆ వీడియోలు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నన్ను తీసిన వీడియోలు. ఎందుకంటే భవిష్యత్తులో ఎక్కడైనా నా ప్రైవసీకి నాకు భంగం కలిగే అవకాశం ఉంటుందని మీరు కంప్లైంట్ లేదా కోర్టులో పిటిషన్ జడ్జిని అడగచ్చు కదా. చేస్తానండి. నేను లాయర్తో మాట్లాడాను. రఘురామకృష్ణరాజు గారు సేమ్ స్టైల్ కేసు ఆయన పెట్టున్నారు కాబట్టి ఆయనతో కూడా చర్చించాను. అంటే పర్ఫెక్ట్ గా ఎలా పెట్టాలి, వాళ్ళని లాక్ చేయాలి అంటే వాళ్ళు దొంగలు, ముదుర్లు, ఐపీఎస్లు ఆల్రెడీ పోలీసులుగా చేసిన వాళ్ళు ఏ కేసు నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేనేం ఆర్థికంగా బలమైన వ్యక్తిని కాదు. ఇప్పుడు ఈ కేసు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడంతా కూడా లీగల్ ఫైట్ చేయాలంటే చాలా ఆర్థికంగా కూడా పార్టీకి లీగల్ టీం కూడా ఉంది కదా. అదే పార్టీతో కూడా చర్చిస్తున్నాను. అవును. సో ఇదంతా ఇవన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నేను దీని మీద కేసు పెట్టబోతున్నాను. చాలా క్లియర్ గా ఉన్నాను. నేను గతంలో ఇంటర్వ్యూస్ లో చెప్పాను, నేను చేస్తున్న వీడియోల్లో కూడా చెప్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో వాళ్ళ చేతిలోకి అధికారం వస్తే మళ్ళీ ఇదే రకంగా చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి. నా ఒక్కడికే కాదు, నాలా చాలా మందిని ఇబ్బందులు పెట్టున్నారు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో. ఇంకోసారి ఇంకొకరికి ఈ రకంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా జరగకూడదు అంటే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. రఘురామకృష్ణరాజు గారు ఎంతైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళ మీద పోరాటం చేయడంలో, నేనంతే స్ట్రాంగ్గా ఉన్నా. వాళ్ళ మీద కేసు పెడతా. ప్రతి ఒక్కడికి తగిన శిక్ష పడే విధంగా, దీనికి ఒక లాజికల్ ఎండ్ వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ఫైట్ చేస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఫ్యాక్షనిస్టు, ఒక అరాచకవాది మీదే 5 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేసి నేను వీళ్ళని ఎలా వదిలిపెడతాను? నేను ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా వదిలిపెడతాను? న్యాయపరంగా కనీసం వాళ్ళకి ఆ భయం లేకుండా జగనే ఇంకా శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు, జగనే ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడు, 30 ఏళ్ళు ఉంటాడు, ఇక తెలుగుదేశం రాదు అని డబ్బుల కోసం కొంతమంది, కులం కోసం కొంతమంది, మతం కోసం కొంతమంది, ప్రమోషన్ల కోసం కొంతమంది, జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేసుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ సరైన గుణపాఠం అయితే నా మీద అక్రమ కేసులు పెట్టినా, నన్ను చిత్రహింసలకు గురి చేసిన ప్రతి ఒక్కడికి గుణపాఠం చెప్తాను. ఇప్పుడు అది ప్రజలకు కూడా తెలిసేలా చేస్తా. ఇంకోటి బీవీఆర్, ఇప్పుడు మిమ్మల్ని కొట్టేటప్పుడు కొట్టే ప్లేస్లో ఎవరన్నా ముసుగులేసుకొని ప్రైవేట్ వ్యక్తులు వచ్చినట్లు మీకు ఏమైనా అనుమానం కలిగిందా? లేదు. వాళ్ళు 5 సివిల్లో ఉన్నారు, 5 కొట్టారు. వాళ్ళు పోలీసులని తెలుసా లేకపోతే వైసీపీ కార్యకర్తలు తెలియదు. సివిల్ డ్రెస్ లో ఉన్నారు. అది పోలీసు కాదు ఎలా తెలుస్తుంది? అంటే మిమ్మల్ని కొట్టేటప్పుడు మాస్క్లు ఏమైనా వేసుకున్నారు? ఏం లేదు. అందుకే నేను చెప్పాను కదా, కొట్టిన 5లో 2 నేను గుర్తుపడతారు. ఎందుకు మిగిలిన వాళ్ళు 3 ఎందుకంటే వాళ్ళు కొట్టారు తప్ప 2-3 years తర్వాత మనకు గుర్తుండవు కదా, ఫేస్ లో ఒకసారే చూసాం. వీళ్ళిద్దరు ఎందుకు అంటే వాడు అలా ప్రైవేట్ పార్టీ దగ్గర కొట్టబోయాడు కాబట్టి బాగా రిజిస్టర్ అయ్యాడు. ఇంకోడు నీ ఛానల్ సబ్స్క్రైబర్, నేను ఈ వీడియోలు రోజు చూస్తాను కాన్వర్జేషన్ వ్యక్తి గుర్తున్నాడు. కాన్వర్జేషన్ నాతో కాసేపు అతను కాన్వర్జేషన్ అయింది కాబట్టి గుర్తున్నాడు. వాళ్ళిద్దరిని ఎప్పటికైనా గుర్తుపడతా. 5 కూడా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉండే విధంగా అయితే నేను చేస్తా. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, వాళ్ళు పోలీసులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరిని వదలను.